ప్రాఫిట్ మొత్తం ఏమో 5,100 చిల్లరేమో వచ్చింది. ఇది దందరా బాయ్, దందా ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సూరి. సో ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్న బండిలా. మనం ఇప్పుడు నిన్న మిలిగిందిగా మాలు, నిన్న సండే మార్కెట్లో మిలిగింది. ఈరోజు మండే మార్కెట్ తీసుకుపోయి అక్కడ షాప్ సెట్ చేసుకొని అమ్ముకోవాలి. ఈరోజు బోయినపల్లి మార్కెట్ అయితే పోలేదు, ఎందుకంటే నిన్న బాగానే మిలిగింది కదా. నిన్న ప్రాఫిట్ కూడా అంత రాలేదు. సో ఈరోజు మిలిగింది మొత్తం ఈరోజు అమ్మేసి ప్రాఫిట్ అయితే కొట్టాలి. ఈరోజు 2 రోజులు ప్రాఫిట్ అన్నా కొట్టాలి. నిన్న వీడియోలో 4 డేస్ అని చెప్పి కనీసం ఒక్కరోజు కూడా కొట్టలేము. కనీసం ఈరోజు 2 రోజులన్నా కొట్టాలి. యా పోదాం మరి. నిన్న ఛార్జింగ్ పెట్టలేను మైక్కి, అది ఒక 1 అవర్ ఏమో వచ్చింది అంతే. ఈరోజు బాగానే రావాలని కోరుకుంటున్నా ఛార్జింగ్, ఎందుకంటే తొందరగా అయిపోతుంది మైక్లో. క్లారిటీ అయితే బాగా వస్తుంది, కానీ తొందరగా అయిపోతుంది ఛార్జింగ్. ఏదైనా మంచి మైక్ ఉంటే సజెస్ట్ చేయండి. మన బడ్జెట్లో ఒక 1500 2000 అంతే. అయితే సెట్ అయిపోయింది. క్యాప్సికమ్, ఇగో బీర్నీస్, కుప్పట్లను ఉంది, కొద్దిగా మిర్చి, ఆలుగడ్డ సగం సంచే పోసినాం మనం. దీంట్లోనేమో చిక్కుడుగాయ దీంట్లో కూడా ఉంది. అట్లనే ఆలుగడ్డ కొయ్యాలి దీన్ని సాయంత్రం. అప్పట్లో మా అత్తమ్మ వస్తుంది, మా అత్తమ్మ అమ్ముతుంది నా దుకాణం మీద. అయితే ఇప్పుడు మండే మార్కెట్ అనమాట. ఇది మండే మార్కెట్ వచ్చేసి మన సంగారెడ్డిలో పాత బస్ స్టాండ్ అని చెప్పేసి ఉంటుంది. పాత బస్ స్టాండ్లో మండే మార్కెట్ అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. అయితే నిన్న మాల్ మెలిగింది కదా, ఆలుగడ్డ చిక్కుడుగాయ. సో అవి సగం సగమే పోసినాయి, ఎందుకంటే ఎండ అయితే చాలా కొట్టినుండే. ఎండకి వాడిపోతాయి అని చెప్పి సగం సగమే పోసిన, సగం ఇంకా సంచులనే పెట్టిన. ఇంకో చూడండి, క్యాప్సికమ్ పైన తట్టు కూడా కప్పిన. ఎండ మాత్రం విపరీతంగా కొట్టింది ఈరోజు. ఆ ఎండ కొట్టుడికి పబ్లిక్ కూడా మధ్యాహ్నం పూట అంతా ఏం రాలేరు ఈరోజు, మొత్తం డొల్లనే అయింది. కాకపోతే ఈవినింగ్ పూట మంచిగా అయింది. ప్రాఫిట్ అయితే ఈరోజు జర మంచిగా వచ్చింది. వీడియో లాస్ట్లో చెప్తా, మొత్తం చూడండి. దీని అమ్మ ఎండ పోయిన వారం కన్నా డబల్ కొడుతుంది, ఈ వారం ఫుల్ చంపుతుంది ఒక్కసారి. ఇప్పుడు వామ్మనే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:59, అంటే 5 అవుతుంది. 5 గంటలకి ఎండ ఇగో అక్కడ చూసిరా, అక్కడ పోయింది. నా దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే అక్కడ పక్క జరిగింది. దీని అమ్మ ఎండ. పబ్లిక్ మెల్లమెల్లగా వస్తున్నారు. మన షాప్ ముంగండి అయితే యాజ్ యూజువల్గా ఉండరు అనుకోండి, అది సంగతి. టైం 6:42 అవుతుంది. చిక్కుడుగా చూడండి ఇంకా అట్లనే ఉంది. దీని అమ్మ ఆలుగడ్డ కొంచెం అయిపోయింది, ఆలుగడ్డ కొంచెం ఉంది. క్యాప్సికమ్ అయితే ఇంకొక 7-8 కిలో ఉంటుంది. అది బీన్స్ దండం పెట్టాలి దీనికి, ఇది అట్లనే ఉంది. చామగడ్డ, అబ్బో నీకు కూడా దండం పెట్టాలి అక్కో, చామగడ్డ అక్క. చిక్కుడుగా అక్క కూడా దండం పెట్టాలి. ఆలుగడ్డ అన్న నమస్తే, నువ్వు పోయినో జరా, నీకు జరా థ్యాంక్స్ అన్న. అది ఎంత, అది 23 రూపాయలు వేసినా 30 రూపాయలు కిలో పెడితే అప్పుడు పోయింది. అది వానికి బాగా ఎక్కువైంది ఆలుగడ్డకి. చిక్కుడుగా అక్కకి ఇంకా దండం పెట్టాలి. ఇంకా అది అర్ధ కిలో 20 అన్న పోతలేదు. సరే మళ్ళా ఇది మొత్తం ఇంకా ఇంకొక అర్ధగంట అయితే ఎత్తుకోవాలి. ఇంకా పబ్లిక్ అయితే ఏం లేరు మార్కెట్లో, ఎత్తేసుకోవాలి. ఇంకో హాఫ్ అన్ అవర్ చూసి ఎత్తేసుకోవాలి. ఫస్ట్కి బీర్నీస్ అయితే ఒక 3 కిలోలంతా మిలిగింది. చామగడ్డ ఉంటుంది ఒక 6 కిలోల దాకా ఉంటుంది. క్యాప్సికమ్ ఇది ఒక 4-5 కిలోల దాకా ఉంటుంది. ఆలుగడ్డ అయిపోయింది, ఇది ఒక 2 కిలోలంత ఉంటుంది. చిక్కుడుకాయ అక్క నీకు దండం. చిక్కుడుకాయ అట్లనే ఉంది, ఒక ఉంటుంది దగ్గర 15-20 కిలోలు ఉంటుంది. అలా ఇప్పుడు ఎత్తుకుంటున్నాం. ఇంకా బోలో భయ్యా, పావు పీస్ ఆधा किलो 30 अरवी, हाँ 30 లేలో. సో గాయస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. మాల్ అయితే క్యాప్సికమ్ ఉంది కొంచెం, చామగడ్డ ఉంది కొంచెం, చిక్కుడుకాయ అక్క అయితే పెద్ద దండం పెట్టాలి. అంతే, ఇంకా ఈ 3 మెలిగినాయి. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. చలో ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో పైన ఎక్కువ కౌంట్ చేద్దాం, ఓకేనా. సో గైస్ నిన్న 4 డేస్ ప్రాఫిట్ కొట్టాలి అని అన్నా కదా. 4 డేస్ అయితే రాలేదు, నిన్న 1 డే కూడా రాలేదు. అయితే ఈ రోజు అయితే వచ్చింది, 4 డేస్ వచ్చింది. ప్రాఫిట్ మొత్తం ఏమో 5,100 చిల్లరేమో వచ్చింది. మొత్తం ఈరోజు జర మంచిగా వచ్చింది. ఆ 50 ఏమో 900 ఉన్నాయి, ఈ 10 20 ఏమో బరాబర్ 1000 రూపాయలు ఉన్నాయి. ఇంకో ఈ 500 ఏమో 2000 ఉన్నాయి. ఇంకో ఇవేమో 750 ఉన్నాయి. దాంట్లోకి ఒక 100 అయితే నేను తీసిన. మొత్తం 5000 అయితే వచ్చింది ప్రాఫిట్ అయితే.
4 డేస్ ప్రాఫిట్ అన్నందుకు ఈరోజైతే జర మంచిగానే వచ్చింది. 5 రోజు 10,000 పెడితే 5,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఫైనల్‌గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మన సబ్‌స్క్రైబర్ గురించి మాత్రమే. ఇప్పటివరకు మనకు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక 30 మందున్నారు. మీ గురించే ఈ ఇన్ఫర్మేషన్ ఏందంటే, మన ఛానల్ పేరైతే చేంజ్ చేస్తున్నా. ప్రెజెంట్ సూరి 009 అని చెప్పేసి ఉంది. దాన్ని ఇది దందా అని చెప్పేసి చేంజ్ చేయబోతున్నా. ఇది దందరా బాయ్. దందా ఇది. ఈ ఈ నేము మన బిజినెస్‌కి, మన కంటెంట్‌కి కరెక్ట్ సెట్ అయ్యేదని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే ఇట్లా చేంజ్ చేస్తున్నా. సో, ఏం కన్‌ఫ్యూజ్ గాకండి. మన ఛానల్ పేరు ఇప్పటి నుంచి ఇది దందా అని చెప్పేసి ఉంటది. మీరు కన్‌ఫ్యూజ్ గాకండి. మీ 30 మంది గురించి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో, అంతే ఈ వీడియో. మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.